ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మహాగణాధిపతయే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పురాణ శ్రవణం ఉత్తమమైనది. కార్తీక మాసంలో చేసేటువంటి పురాణ పఠనం అత్యుత్తమైనది. మాసంలో మార్గశిర మాసానికి ఎంత ఉన్నతమైనటువంటి శుభయోగాన్ని కలిగించే శక్తి ఉందో, కార్తీక మాసంలో చేసేటువంటి దానము శివనామస్మరణకి అంతటి బలం ఉంది. కాబట్టి కార్తీక మాసంలో చేసేటువంటి యజ్ఞము, యాగము, దానము, ధ్యానము, స్నానము, దీపము, ఇందులో ఏ ఒక్కటి చేసినా మనకి అద్భుతం. దాంతో పాటుగా కార్తీక పురాణ పఠనం విన్నవారికి, చదివిన వారికి, చూచిన వారికి అనేకమైనటువంటి పుణ్య యోగ ఫలితాలు పొందుకునే అవకాశం ఉందని సాక్షాత్తుగా విష్ణు పురాణంలో చెప్పబడింది. శివుడి యొక్క మాసమైనప్పటికీ విష్ణు స్తుతి అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈశ్వరుడు చెప్పినటువంటి మాట. సహస్రనామాలు చదవకున్నా పర్వాలేదురా, రామ అన్నటువంటి 2 అక్షరాలు పలికితే అద్భుతమైనటువంటి సహస్రనామములు పలికినటువంటి ఫలితాన్ని పొందుకోవచ్చు అని చెప్పారు. ఈశ్వరుడే రామనామ జపాన్ని చేసినవాడు. అందుకే రామప్రియుడు శివుడు, శివప్రియుడు రాముడు. కాబట్టి ఇటువంటి శివకేశవులకి భేదము లేనటువంటి ఒక ఉత్తమ మాసము కార్తీక మాసం. ఒక్కొక్క మాసానికి ఒక విశిష్టత ఉంటుంది. రేపు వచ్చేటువంటి ధనుర్మాసం, మార్గశిర మాసంలో విష్ణు స్తుతి, ఆ మార్గశిర మాసంలో ఎంత శివనామస్మరణ, శివపురాణ పఠనం చేస్తే విష్ణువుకి అంత ప్రీతి. కాబట్టి ఇక్కడ మనందరము శివకేశవులకు భేదం లేనట్టుగా మనం పూర్తిగా వారిని స్మరిస్తూ మనము అత్యున్నతమైనటువంటి శుభయోగాలు పొందడానికి మనము చెప్పుకున్నటువంటి కార్తీక పురాణంలో మిగిలినటువంటి కథల్ని పరిపూర్ణం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం గత ఎపిసోడ్లో అంబరీషుని యొక్క దుర్వాసుడు అంబరీషుడికి శాపం పెట్టడం, ప్రతి శాపం వల్ల అంబరీషుడిలోకి స్వామి వహించి సుదర్శన చక్రంతో ఈ యొక్క దుర్వాసుడిని వెంటాడుతూ రావడం, అనేక లోకాలు తిరిగి ఆయన బాధపడుతూ మళ్ళీ అంబరీషుని దగ్గరికి వచ్చేస్తుంటాడు. అటువంటి కథని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి విష్ణు సుదర్శన చక్రం యొక్క మహిమ జనక మహారాజుతో చెప్తున్నాడు ఈ యొక్క మనకి గురువుగారు. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడును అయినను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని యొక్క చిత్తశుద్ధిని శంకించాడు. కనుకనే అట్టి ప్రయాసములు పాలవుతున్నాడు. కావున ఎంతటి గొప్పవారైనా సరే ఆదరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అటు దుర్వాసుడు శ్రీమన్నారాయణుడి ఇక్కడ సెలవు పొంది తనను వెన్నంటి వస్తున్నటువంటి విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుడి వద్దకు వెళ్ళి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించను, రక్షింపుమని నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువుని వద్దకు వెళ్ళి ఆ విష్ణుచక్రం వలన ఆపద నుండి రక్షింపమని అడగగా ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకు వెళ్ళుమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్యాలైనా, ఎంత నిష్ఠగలవాడైనా సరే నీ నిష్కళంక భక్తి ముందు ఏమీ పని చేయలేదు. నన్ను విపత్తు నుండి కాపాడుమని చెప్పేసి అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగాను ఈ కష్టమును కొని తెచ్చుకున్నాడు. అయినను ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతడిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింప తలచితివేమి, ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తులను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను చంపితివి గాని శరణు గోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకమును తిరిగినను ఇతడిని వెంటాడుచే ఉన్నావు గాని చంపుటలేదు. దేవా, అసురాది భూతకోట్లన్నీ కూడా ఒక్కటిగా ఏకమైనా గాని నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అదుపు లేదు. ఈ విషయము లోకమంతటికి తెలియను. ఆయనను మునిపొంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించున్నాను అని కోరుకున్నాడు. నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది. నన్ను వేడుకొనుచున్నను, శరణు వేడినను ఈ దుర్వాసు రక్షింపుము అని అనేక విధాలుగా స్తుతించి అతి రౌద్రాకారముతో నిప్పులు గెక్కొచ్చున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకు ఇటు వచ్చితిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటములను దేవతంద్రులను ఏకమై కూడా సంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుగుదువు కదా.
ఈ లోకంలో దుష్ట శిక్షణ శిక్షరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపింపజేయుచున్నాడు. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపేగు దుర్వాసుడు నీపై పగపూని నీ వ్రతము నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కనులజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధి అవు నిన్ను రక్షించి ఈ ముని గర్వమును అణచవలని తరుముచున్నానే కానీ అతన్ని చంపుట కాదు. ఇతడు సామాన్యుడు కాదు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోకవాసులందరూ చంపగలదు, కానీ శక్తిలో నాకంటే ఎక్కువ ఏమీ కాదు. సృష్టికర్తకు బ్రహ్మ తేజస్సు కంటను కైలాసపతికు మహేశ్వరుని తేజశక్తి కంటను ఎక్కువైన ఈ శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తొలతూగారు నన్ను ఎదుర్కొని దాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునే ఉత్తమము. ఈ నీతిని ఆచరించు వారు ఎటువంటి విపత్తుల నుండి ఆయనను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినంత విస్మరించి శరణార్థి అయి వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు అని ఆ చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదుల ఎందును స్త్రీల ఎందును గౌరవము గలవాడును. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా నుండవలనని నా అభిలాష కాన శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణ వహించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికే తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహానిష్ణువులో నిందితులపై లోకకంటకులపైన దేవ గో బ్రాహ్మణ హింసాపరులపైన నిన్ను ప్రయోగించి వారిని రక్షించు. తన కుక్షి ఎందున్న 14 లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు. కావున నీకివే నా మనఃపూర్వక నమస్కృతులని పలికి చక్రాయుధములు పాదములపై పడెను. అంతట సూర్యచక్రము అంబరీషును లేవదీసి గాఢాలింగనము చేసుకొని అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణుతోత్రం 3 కాలములు యందు ఎవరు పఠింతురో, ఎవరు దానధర్మములో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరో, ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పరస్త్రీలను చెరపట్టక గోహత్య బ్రాహ్మణహత్య శిశుహత్యాది మహాపాతకములు చేకుందరో అట్టి వారి కష్టములను నశింపజేసి దుర్వాసు రక్షించజేస్తున్నాను. నీ ద్వాదశి వ్రతము చాలా గొప్పది. నీ పుణ్యఫలమందు ఈ మునిపుంగనుకు తపశక్తి ఏ పని చేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమయ్యను. ఇది 28వ అనగా 28వ రోజు పారాయణం సమాప్తము. ఇక 29వ అధ్యాయంలో అంబరీషుడు దుర్వాసుని పూజించుట, ద్వాదశి పారణము చేయుట. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషుని అభయమిచ్చి ఉభయులు రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగిట్లు చెప్తున్నాడు. ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై పడి దండ ప్రణామము చేసి ఆ పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లను శిరస్సుపై తల్లుకొని, ఓ ముని శ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థులను. నా శక్తి కొద్ది నేను శ్రీమన్నారాయణ సేవింతును. ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడైన రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను క్షమింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగముండ చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలసినని ఆహ్వానించితిని. కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థులను చేయమని మీరు దయాహృదయులు. ప్రథమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము కూడా కలిగినది. అందులకు నేను మీ ఉపకారమును మరవలేకున్నాను అనుకున్నాడు. మహానుభావ, నా మనస్సంతోషముచే మీ మెట్టు స్తుతించవలను. నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచులను. తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడి ఉందును. కావున ఓ పుణ్యపురుష, నాకు మరల పరజన్మ రాకుండా ఉండేట్లుగా సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందును శ్రీమన్నారాయణ యందును మనస్సు కలవాడినట్టుగా నన్ను ఆశీర్వదించమని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించెను. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థిస్తున్నటువంటి అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారు బాధను నివారణ కావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేదురో అట్టి వారు తండ్రితో సమానము. ధర్మశాస్త్రము తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టడవు, తండ్రితో సమానమైన వాడవు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడగుడ వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడమైన నీకు మనస్తాపము కలగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవించితిని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము. కాక మరి ఒకటి ఉండునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారము పంచభక్ష్య పరవాన్నములతో సంతృప్తిగా
విందు ఆరగించి అతని భక్తిని కడుంగుడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళిపోయాను. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన అగస్త్యమాముని ద్వాదశీయ వ్రత ప్రభావం ఎంతటి మహత్యము కలదో గ్రహించితివా? ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుయుండును కనుకని ఆ రోజు అంతటి శ్రేష్టమైనది, మహిమ కలిగినది. ఆ దినమును చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుషుడు కార్తీక శుద్ధ ఏకాదశిన శుష్కోపవాసం ఉండి పగలల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణము చేసిన వారికి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును. అట్టి వాణ్ణి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావమున పటాపంచలైపోవును. ద్వాదశి దినము శ్రీమన్నారాయణులకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడిలు తక్కువ ఉన్నను ఆ ఘడిలు దాటకుండగానే భుజింపవలను. ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండును అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చేయవలెను. ఏ ఒక్కటియూ ఎడకూడదు. శ్రీవారికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయం చెప్పకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమై విధముగా కార్తీక మాసములో నియమానుసరము చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానియగా కాపాడును. అందుకే ఈ కార్తీక మాస వ్రతము దేవతలకే కాక సమస్త మానవులు తరించిరి. ఈ కథ ఎవరు చదివినను లేక వినను సకలైశ్వర్యము సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించెను. 31వ పరిపూర్ణం. 29వ పారాయణము పరిపూర్ణమైనది. ఇక 30వ అధ్యాయము కార్తీక మహిమ ఫలశ్రుతి. నైమిషారణ్యంలో ఆశ్రమంలో శౌనకాది మహామునులకు అందరికీ సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడిరి. శౌనకాది మునులను ఇంకను సంశయములు తీరినందున సూతుని గాంచి ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవిస్తూ సంసార సాగరం తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతంద్రులను ముక్తినొసంగు ఉత్తమ దైవమెవరు? మానవుని ఆచరించి ఉన్నటువంటి అజ్ఞానం రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేమిటి? ప్రతి క్షణము మృత్యు వెంబడించున్న మానవులకు సులభముగా మోక్షం పొందు ఉపాయం ఏమిటి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయముతో ఉన్నాము, కానీ దీని గురించి సవివరంగా తెలియమని అడుగుతున్నారు. అంత సూతుడు వాళ్ళ ప్రశ్నలు విని విధంగా అంటున్నాడు. మీ సంశయాలు తెలుసుకోవలసిన కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులలో వచ్చిన పుణ్యము దాన ధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణ ప్రీతికరమైనది. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది. శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించడం నాకు శక్తి చాలదు. అంతేకాదు సృష్టికర్తయుగా బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరిస్తాను వినమని చెప్పి కార్తీక మాసంలో ఆచరించవలసిన పద్ధతులు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అని చెప్తున్నారు. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి యందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవలను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలను. ఈ నెల రోజులు విధవ వండినటువంటి పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణుమూర్తి ఆలయంలో గాని శివాలయంలో గాని ఆవు నేతో దీపారాధన చేయవలను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తి కలుగులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి యందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని లేక ఆచరించువారిని చూచి ఎగతాళి చేసినను వారికి ధన సాయము చేయు వారికి అడ్డుపడిను వారును ఇహమందు అనేక కష్టములు పాలుటగాక వారి జన్మాంతరమందు నరలోకమున పడి యమకింకరుల చేత నానా హింసల పాలగుదురు. అంతేగాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మమెత్తారు. కార్తీక మాసంలో కావేరి నదులు గాని గంగా నదులు గాని అఖండ గౌతమి నదులు గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వ సుఖములను అనుభవించలేగాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమోత్తమైనది, ఆనంద అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కానుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వారు అనుకున్న సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠమందు ఉండవలరు.
పుణ్యాత్మలకు మాత్రమే వ్రతమాచరించవలనడి కోరిక పుట్టును. దుష్టులకు దుర్మార్గులకు పాపాత్మలకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును. కావున ప్రతి మానవుడి పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలములు చేతులారా విడవక ఆచరించవలను. ఇటువంటి నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మర్నాడు ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టినచో నెల రోజులు చేసినటువంటి ఫలముతో సమాన ఫలము గలును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానము చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోక అబ్బును. ఈ కథను చదివిన వారికి వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములిచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయును. 30వ 30వ ఆఖరి పారాయణము పరిపూర్ణము సమాప్తమైనది. సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.